తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు బకాయి 3 నెలల జీతం చెల్లించాలని కోరుతూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కనీసం వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ మాట్లాడుతూ, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు గత 3 నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదని, ఇచ్చే వేతనం కూడా కేవలం 7,800 ఇస్తున్నారని, అతి తక్కువ వేతనాలు ఇస్తూ నెలల తరబడి బకాయి పెడితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే బకాయి జీతాలు చెల్లించే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెలాఖరుతో వీళ్ల యొక్క కాంట్రాక్ట్ గడువు ముగుస్తుందని, వెంటనే వీరిని ప్రభుత్వం నిర్వహణలోకి తీసుకొని ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ ఎస్ సాయి కుమార్, సెక్రటరీ వి మల్లికార్జునరావు, ట్రెజరీ బి చిన్నబాబు, బి రూకుమార్, బి సుభాష్, ఎం రమణ, విజయ్, శంకర్, నరేష్, సతీష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను కాకినాడ జిల్లా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ యూనియన్ ప్రెసిడెంట్ సాయి కుమార్ మాట్లాడుతున్నాను. అయితే మేము ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 9 సంవత్సరాలుగా మేము ఇక్కడ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో ఉద్యోగాలు చేస్తున్నామండి. ఇదే ప్రభుత్వం 2015 డిసెంబర్లో ఈ ప్రాజెక్ట్ మొదలెట్టింది. అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు చెల్లించే జీతం 7,870 రూపాయలు మాత్రమే. కానీ ఈరోజు పెరిగిన ధరలను బట్టి చూస్తే అది చాలా తక్కువ. ఈ చాలీ జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ముందుగా జీవికే కంపెనీ తీసుకుంది, తర్వాత అరవిందో కంపెనీ తీసుకుంది ప్రాజెక్టులు. ఎన్ని కంపెనీలు వచ్చినా మా జీవితాల్లో ఏ మార్పు ఉండట్లేదు, జీతాలు పెరగట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా మా ఎందుకు దయించి కానీ సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుకుంటున్నామండి. దాని గురించి అక్కడ ధర్నా చేయడం వచ్చి ప్రధానంగా వీళ్ళకి 3 నెలల నుంచి బకాయి పెట్టి జీతాలు ఇవ్వడం పరిస్థితి ఉంది. కేవలం వీళ్ళకి 7,800 రూపాయలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారు. ఆ చెల్లించిన జీతం కూడా 3 నెలల నుంచి బకాయి పెడితే వీళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ నెలాఖరుతో ఈ కాంట్రాక్ట్ ముగిసిపోతూ ఉంది. మరి ఈ కాంట్రాక్ట్ ముగుస్తున్నటువంటి తరుణంలో వీళ్ళ వేతనాలు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు రెన్యూల్ ఏంటి, వీళ్ళని ఎవరు కొనసాగిస్తారు అనేటువంటిది గాల్లో దీపంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తక్షణమే మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వీళ్ళని అందరినీ కూడా ప్రభుత్వమే నిర్వహణ చేయాలి. వీళ్ళకి కనీస వేతనాలు ఇప్పుడున్న పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు చెల్లించాలి. వీళ్ళకి పిఎఫ్, పిఎస్ఏ కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సిటిఎస్ పేరుతో యజమాని వాటా, కార్మికుల వాటా, కార్మికుల జీతం నుంచే కట్ చేసుకుని పిఎఫ్ ఖాతా కూడా జమ చేయనటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. తక్షణమే కట్ చేసిన పిఎఫ్ను కూడా ఖాతాకు జమ చేయాలి, బకాయి జీతాలు చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి 108, 102 ఉద్యోగులందరూ కూడా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులందరూ సిద్ధపడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంతవరకు ఈ ఉద్యమాన్ని తెచ్చుకోవద్దు.